నిజమని నిరూపిస్తే నేను రాజకీయంగా శాశ్వతంగా పోటీ చేయనట్లు ఉంటా. మీరు ఆరోపణ నిజమని నిరూపిస్తే రాజకీయంగా శాశ్వతంగా పోటీ చేయను. ఏ పార్టీలో పోటీ చేయను, ఏ పార్టీలోకి పోను, సాయన్న అనుచరుడుగా ఉంటా. మీరు దీనికి సిద్ధంగా ఉన్నారని కూడా అడుగుతున్నా. నేను 10 లక్షలు వాళ్ళతో తీసుకుని తింటే, ఒకవేళ లేదబ్బా ఎక్కడైనా గుడి దగ్గర పోయి ప్రమాణం చేద్దామా అంటే గుడి దగ్గరికి నేను వస్తా. ముందుగా ఇక్కడ వచ్చిన పాత్రికేయులకు నమస్కారము. ఇక్కడ మా పార్టీ కార్యకర్తలు నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో వాళ్ళు కౌంటర్ ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు నా మీద కబ్జా ఆరోపణలు చేసినారు. ముఖ్యంగా నేను 2 ఎకరాలు ఏమో కొని 8 ఎకరాలు చేసినాడని ఆరోపణలు చేసినారు. సెకండ్ వచ్చేసి మా అంబేద్కర్ నగర్లో ఒకటి యాదో కబ్జా చేసినాడు అని చెప్పినారు. 3 వచ్చేసి ఒకరి దగ్గర 10 రాజేంద్ర ప్రసాద్ మాజీ వైస్ చైర్మన్ నరసింహుల దగ్గర ఒక 10 లక్షలు తీసుకొని వాళ్ళ కబ్జాకి సహకరించినాడు అని చెప్పినారు. 3 అభియోగాలు నా మీద వేసి, ఈ 3లో ముఖ్యంగా వాళ్ళు ప్రూఫ్స్ లేకుండా అభియోగాలు వేసినారు. ప్రూఫ్స్ ఉంటే ప్రూఫ్స్తో వచ్చి కూర్చుంటే ఎదురుగా కూర్చుంటాము. నా ప్రూఫ్స్ ఏముండా ఇస్తాం, వాళ్ళ ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే ఇవ్వచ్చు, దానికి సంతోషం, మేము కాదన్నాం. వాళ్ళు నిన్న చేసిన మొదటి ఆరోపణ నాకు వచ్చేసి ఒక 4.5 ఎకరా పట్టా ల్యాండ్ ఉంది. 1 ఎకరా పావు వచ్చేసి మా భార్య పేరు మీద డి పట్టా ల్యాండ్ ఉంది నా భార్య పేరు మీద. ఇక్కడ డాక్యుమెంట్ బాబా ఫక్రుద్దీన్ గారితో దీన్ని ల్యాండ్ కొన్నాము. ఈ ల్యాండ్ పేపర్స్ ఆయన ఇక్కడ మార్కెట్ ఏరియాలో ఉల్లిగడ్డల వ్యాపారం చేస్తాడు. ఆయన దగ్గర మేము ఈ ల్యాండ్ 3.5 ఎకరాలు మేము కొన్నాం ఆయన దగ్గర. ఈయనకు వచ్చేసి బైసిగేరి తాయన్న అనే ఆయన ఈయనకు అమ్మినాడు. బైసిగేరిలో ఉంటాడు, కుర్వ తాయన్న అని ఈయనకు అమ్మినాడు. ఈయన మాకు అమ్మినాడు. ఇంకొకటి బైసిగేరి చిన్న తాయన్న అనే ఆయన దగ్గర 3 ఎకరా కొన్నాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. 3 ఎకరా. వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, చిన్న తాయన్న పెద్ద తాయన్న వచ్చేసి బైసిగేరి గ్రామస్తులు, వ్యవసాయదారులు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళది 4.5 ఎకరాల్లో, పెద్ద అయింది 3.5 ఎకరాలు బాబా ఫక్రుద్దీన్ గారికి అమ్మారు. ఆయన వచ్చేసి నాకు 3.5 ఎకరాలు అమ్మారు. ఈ చిన్న తాయన డైరెక్ట్గా నాకు 3 ఎకరా అమ్మారు 75 సెంట్లు. ఇది 4.5 ఎకరా నేను లీగల్గా ఆల్ రైట్స్తో మేము కొన్నాం ల్యాండ్. ఇది వచ్చేసి పక్కన ల్యాండ్, వాళ్ళే సాగు చేసుకునేవాళ్ళు. పక్కన ల్యాండ్ వాళ్ళకి పట్టా చేసుకోవడానికి కాలేదు. ఆ రోజు వాళ్ళు ఏమన్నారు, అన్న మాకు పట్టా చేసుకోవడానికి కాలేదు, ఈ సాగు భూమి కూడా మేము సాగులో ఉంది, మీరు దీన్ని ఎట్లా ఒకటి చేయండి అంటే మీరే చేసుకునండి అబ్బా అంటే లేదన్నా కాదు మీరు చేసుకునండి అంటే మేము ఆ రోజు ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చినాము, విఆర్ఓకి ఇచ్చినాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము. వాళ్ళు అక్కడ మా ఫీల్డ్లో మేము వ్యవసాయం చేసుకుంటున్నాము కాబట్టి దాన్ని చూసి వాళ్ళు మేము రైట్ రాయల్గా ఉండమని మాకు సీఎం రోసయ్య గారు టైంలో, అంటే ఇది 2010లో మాకు పట్టా ఇచ్చారు. ఇది కూడా మనకు ఇప్పుడు అప్పుడు ఎంఆర్ఓ గారు వాళ్ళు మనకు పట్టా ఇచ్చారు. ఇది ఎకరం పావు. దీనికి సంబంధించినటువంటి ఇది పట్టా. ఈ ఊర్లోకి వచ్చేసి నాకు ఇప్పుడు మొత్తం 4.5 ఎకరాలతో పాటు ఇది 1 ఎకరం పావు 5.5 ఎకరాల ల్యాండ్ అయింది. మాది 5.5 ఎకరాలు. వాళ్ళు ఏమి ఆరోపణ చేశారు, అక్కడ 2 ఎకరాలు కొన్నారు, మీరు 2 ఎకరాలకి 8 ఎకరాల ల్యాండ్ అయింది అని ఆరోపణ చేశారు. మేము కొన్నది 5.5 ఎకరాలు, ఇక్కడ 4.5 ఎకరాలు 4.5 ఎకరాలు కొన్నాము. ఎకరం పావు వచ్చేసి
మా గవర్నమెంట్ పట్టా ఇచ్చింది. మేము సాగు చేసుకుంటున్నాం, భూమిలో మా చేను పక్కన కొండ ఉంది, ఆ కొండ పక్కనే ల్యాండ్ ఉంది కాబట్టి మేము సాగు చేసుకుంటున్నాం, మాకు పట్టా ఇచ్చినారు. మేము దాన్ని ఇప్పుడు గత 16 సంవత్సరాల క్రితం ఇచ్చారు పట్టా. 16 సంవత్సరాలు అయింది ఆ పట్టా ఇచ్చి, ఈరోజు ఇచ్చింది కాదు. ఇందులో వాళ్ళు 2 ఎకరాలు కొని నువ్వు 8 ఎకరాలు చేసినావు అని చెప్తున్నారు. నేను 2 ఎకరాలు కొన్నట్ల వాళ్ళతో ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకొని రావాలి. ముఖ్యంగా ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదు. వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే ప్రూఫ్స్ తీసుకొని వచ్చి ఎవిడెన్స్ ఇవ్వమనండి. నేను 2 ఎకరాలు కొని 8 ఎకరాలు కబ్జా చేసినానంటే నా 2 ఎకరాలు కూడా వాళ్ళకే రిజిస్టర్ చేస్తాను. నేను ఏదైతే 2 ఎకరాలు కొనేనని చెప్తున్నారో దానికి నా 2 ఎకరాలు కూడా వాళ్ళకే రిజిస్టర్ చేస్తాను. ఈ కబ్జా ల్యాండ్ అని చెప్తున్న వాళ్ళు, నేను ఆడ నా సైట్ చుట్టూ బౌండరీ ఉంది, పక్కన ల్యాండ్ వాళ్ళే ముఖ్యం ఉండరు. నాకు ఏమైతే పరిధి ఉందో, నాకు ఏమైతే 5.5 ఎకరాలు పరిధి ఉందో అందులో నేనుంటే వాళ్ళు కూడా బాగుంటారు. ఎవరో వాళ్ళ రాజకీయ పబ్బం కోసము మీకు సంబంధం లేని సబ్జెక్టు మాట్లాడటం అనేది అది అవివేకం, అది రాజకీయ అవివేకం. మీరు ఎవిడెన్స్ పెట్టుకొని మాట్లాడండి, నేను దానికి ఒప్పిస్తాను. మీరు దాన్ని కంప్లైంట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా మీద, నా చేను పక్కల వాళ్ళు మా చేను కబ్జా చేశాడని ఇవ్వాలి, లేదంటే నా చేను వెనుక్కోళ్ళు మా చేను కబ్జా చేశాడని ఇవ్వాలి. మీకేం సంబంధమయ్యా మీరు ఇట్లా మీ రాజకీయాల కోసం ఇట్లాంటివి మాట్లాడము? ప్రజలు మమ్మల్ని ఏమనుకుంటారు? ప్రజలు ఇట్లాంటి విషయాలు మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు? కొంతమందికి అన్ని విషయాలు తెలియవు కదా, కొంతమందికి కొన్ని విషయాలే తెలుస్తాయి. ఇటువంటి ఫేక్ ఆరోపణలు చేయడం అనేది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నా. వాళ్ళతో ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకురమ్మనండి. నేను ఈరోజు మీకు మీడియా ముఖంగా చెప్పే మాట కట్టుబడి ఉంటా. నాను 2 ఎకరాలు కొన్నట్ల వాళ్ళతో ప్రూఫ్స్ ఉంటే ఆ 2 ఎకరాలు వాళ్ళ పేరు మీద మీ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసిస్తాను. నెక్స్ట్ రెండవది, నా ఇంటి ఎదురుగా ఏదో మా తమ్ముడు ల్యాండ్ తీసుకున్నాడు అని చెప్పారు. మా తమ్ముడు తీసుకునింది 3 సెంట్లు పట్టా, పర్ఫెక్ట్ 3 సెంట్లు, అది 30-45. అంబేద్కర్ నగర్లో ప్రతి పట్టా కూడా 30-45. మీరు ఎప్పుడైనా రావచ్చు అంబేద్కర్ నగర్లో వచ్చి మా స్థలం ఏమైతే ఉందో మా స్థలం కొలతలు చూసుకోవచ్చు. 30-45 కంటే మేము ఏమైనా కబ్జా చేసింటే అది కూడా మీకే రాయిస్తాం. 30-45 కంటే ఏమైనా ఎక్కువ ఉంటే అది కూడా మీకే రాయిస్తాం. మాకు ముఖ్యంగా 30-45 రావాలి కదా, 45 లేదు అక్కడ, 42నే ఉంది, ఇంకా 3 ఫీట్ తక్కువనే ఉంది. మీరు ఎప్పుడైనా కూడా వచ్చి మేము వస్తాము అన్నారు, ఎప్పుడైనా వచ్చి మీరు కొలతలు వేసుకోవచ్చు. నేను ఎనీ టైం రెడీగా ఉంటా. ఎనీ టైం మీరు ఫోన్ చేస్తే, ఎక్కడో వర్క్లో ఉంటా, ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో ఆ సైట్లోకి వచ్చేస్తా. ఈ ల్యాండ్ దగ్గరికైనా వస్తా, ఇంటి దగ్గరికైనా వస్తా. అంబేద్కర్ నగర్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు తాయన్న మనస్తత్వం ఏమి అని, ప్రతి ఒక్కరికి తెలుసు. తాయన్న అంటే ఏమి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాం మేము, వాళ్ళ విఘ్నతకే మేము వదిలేస్తున్నాం. నెక్స్ట్ థర్డ్, ఆయన క్లాస్ 1 కాంట్రాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ వైస్ చైర్మన్ నరసింహులు గారు, వాళ్ళేమో మా వార్డు పక్కన ల్యాండ్ కొని అందులో నాకు 10 లక్షలు ఇచ్చినారు అని ఆరోపణ చేశారు. మీరు ఆ ఆరోపణ నిజమని నిరూపిస్తే నేను రాజకీయంగా శాశ్వతంగా పోటీ చేయనట్లు ఉంటా. మీరు ఆరోపణ నిజమని నిరూపిస్తే రాజకీయంగా శాశ్వతంగా పోటీ చేయను, ఏ పార్టీలో పోటీ చేయను, ఏ పార్టీలోకి పోను, సాయన్న అనుచరుడుగా ఉంటా. మీరు దీనికి సిద్ధంగా ఉన్నారని కూడా అడుగుతున్నా. నేను 10 లక్షలు వాళ్ళతో తీసుకుని తింటే, ఒకవేళ లేదబ్బా ఎక్కడైనా గుడి దగ్గర పోయి ప్రమాణం చేద్దామా అంటే గుడి దగ్గరికి నేను వస్తా, మీరు రండి, నాకు ఈశ్వరుడు అంటే చాలా ప్రేమ, ఆయన అంటే చాలా భక్తి ఉంది, ఆయన మీద నా తల పెట్టి నేను తీసుకోలేదని చెప్తా. మీతో ప్రూఫ్స్ ఉంటే ప్రూఫ్స్ పెట్టి మీరు చెప్పండి. ఈ 3 విషయాలు వాళ్ళు చాలా నా మీద
అది ఏమంటే వాళ్ళు విజ్ఞతకే వదిలేస్తున్నాయి ఈ విషయాలు. నా మనస్తత్వమేమో వాళ్ళకు కూడా తెలుసు, నా మనస్తత్వమేమో వాళ్ళు నా దగ్గర ఉండరు, అది వాళ్ళకు కూడా తెలుసు. ఆ బొబ్లీ అనే పిల్లోడు ఒక నిన్న మాకేం సాయం చేసినారు, మాకు ఉద్యోగం ఇచ్చినారా, ఏమి ఇచ్చినారు, మీతో ఉన్నాము అంటే రాజకీయాలు ఇవి. ఒక కౌన్సిలర్ స్థాయికి ఎంత హోదా ఉంటుందో అది ప్రతి ఒక్కరికి తెలుసు. మాకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయి ఉంటుంది కౌన్సిలర్కి, ఎక్కడైనా ఉందే? పట్టాలు అంటే ఎక్కడ ఇప్పించాలి పట్టాలు? మేము వాళ్ళకి ఎలిజిబుల్గా ఏమన్నా అట్లా ఉంటే ఇప్పగలంలే. వాళ్ళ తమ్ముడో వాళ్ళు ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 2100 తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలామంది కట్టినారు, వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చినాము. ఎవరు కొండ మీద వెంకటేష్ అనే పిల్లోనికి ఇచ్చినాము తెలుగుదేశం పార్టీ, రామచంద్ర అనే పిల్లోనికి ఇచ్చినాము తెలుగుదేశం పార్టీ, ఇంకా చాలామందికి ఇచ్చినాము. చాలామందికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చినాము, జనసేన వాళ్ళకి ఇచ్చినాము, వైఎస్ఆర్ వాళ్ళకి ఇచ్చినాము. పార్టీలకు అతీతంగా మేము ప్రతి ఒక్కరికి పనిచేసినాం. మాకు జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పింది కూడా అదే, సాయిప్రసాద్ రెడ్డి అని చెప్పింది కూడా అదే. పార్టీలకు అతీతంగా మీరు ఏం పనైనా చేయండి అని చెప్పినారు, మేము ఆ పని చేసినాం. మేము వాళ్ళ మాటకి శిరసా వహించి మేము పనిచేసినాం. ఇప్పుడు ఆయనకి మాకు పట్టా ఇవ్వలేదు అంటే నేను కూడా ఇంక ఎడమ పోయి కబ్జా చేసి తెచ్చి వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు నేను పోయి ఎక్కడైనా కబ్జా చేసి తెచ్చి వాళ్ళకి ఇవ్వాలి, అంత ధైర్యం అయితే మాకు లేదు, అంత ధైర్యం అయితే మాకు లేదు. ఇంకొక ఆరోపణ ఉంది ఫైనల్గా, రోడ్డు మీ ఇంటి ముందర ఒక్కటే వేసుకున్నారు అని చెప్పారు. దానికి మా ఇంటి ముందరనెళ్ళి పైప్ లైను 2, అది ఉండేది 10 అడుగులు 11 అడుగుల రోడ్డు. ఒకటి మెయిన్ లైన్ ఐడిబిఐ బ్యాంక్ దగ్గర వెళ్ళి ఇట్లా లైన్ వచ్చింది, మా ఇంటి ముందరనెళ్ళే వచ్చింది లైన్. మెయిన్ లైన్కి మా లైన్లో వాళ్ళకి కనెక్షన్ ఇవ్వండి అంటే మున్సిపాలిటీ అధికారులు మెయిన్ లైన్కి కనెక్షన్ ఇవ్వము అని చెప్పి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ లైన్ తవ్వారు. 10 అడుగుల్లో 2 గుంతలు తవ్వారు. ఇదొక 3 అడుగులు తవ్వారు, అదొక 3 అడుగులు తవ్వారు. 6 అడుగులు పోతే మిగిలింది 4 అడుగులు ఎంతో మిగిలింది. చిన్నపిల్లలు ముసలి వాళ్ళు కిందకి పడుతున్నారు. ప్రత్యేకంగా మా వార్డుకు వచ్చేసరికి మా అంబేద్కర్ నగర్లో హనుమాన్ జయంతి జరిగితే కూడా గుడి దగ్గర వెళ్ళి మా లైన్లోనే తేరిపోతుంది, అదే లైన్లో మా ఇంటి ముందర లైన్లోనే తేరిపోతుంది. వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరిగినా అట్లే పోతుంది తేరు. మరి ఆ రోడ్డుని శుభ్రంగా చేయడం నా బాధ్యత. అది నా ఇంటి ముందరగా వేసుకున్నాం, అట్లా ముందరికి వేయలేదు అంటే అక్కడ ముందర నీట్గా ఉంది. నేను మున్సిపాలిటీ ప్రజాధనాన్ని వృధా చేయదలుచుకోలే. అక్కడ నీట్గా ఉన్న దాని మీద రోడ్డు వేసి బిల్లులు చేయాలని, బిల్లులు చేయించేటువంటి ఉద్దేశం మాకు లేదు. నీట్గా ఉన్న దానికి మేము వర్క్ చేపిలే. ఎక్కడైతే రోడ్డు నీట్గా ఉందో దాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదలుచుకోలే. ఎక్కడైతే గలీజ్ ఉందో అక్కడంతా చేసినాం. కలవాట్లు మొత్తం 9 కలవాట్లు పగిలిపోయినాయి. 9 కలవాట్లు వేయించినాం నీట్గా, ఫస్ట్ నెల్లి లాస్ట్ వరకు. ఇది వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఆరోపణలకి మేము ఇచ్చే సమాధానం. వాళ్ళు ఏమైనా ఉంటే ప్రూఫ్స్తో రమ్మనండి, మేము సమాధానం ఇస్తాం. మేము వాళ్ళ దానికి ఫస్ట్ కౌన్సిలర్గా మేము పోటీ చేసినప్పుడు సిపిఎం ఈరన్న, మాజీ కౌన్సిలర్ శేఖర్ అన్న ఉండేవారు, ఇద్దరు. వాళ్ళిద్దరి మధ్యలో మేము పోటీ చేసినాం. అప్పుడు మా పార్టీ అధికారంలో లేదు. మా కార్యకర్తలు, మేము, సాయన్న కూడా ఎమ్మెల్యే కాదు అప్పుడు. మేము చాలా కష్టపడినాం. వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరు కొండలు ఆ రోజు వాళ్ళని ఢీకొట్టి మేము పోటీ చేసి గెలిచినాం. ఆ రోజు ఈ పిల్లోడు మా దగ్గర లేడు. ఈ పిల్లోడు తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు. మేము వాళ్ళిద్దరితో పోటీ పడి గెలిచినాం. ఆ పిల్లోడు నిన్న చేసిన ఆరోపణలో ఏమన్నాడు, నీకు సరైన పోటీ ఎవరు లేరీడా, నువ్వు గెలిచినావు అంటే వాళ్ళు అంత పెద్ద మనుషులు, వాళ్ళు నీకు కంటికి కనబడలేదా? వాళ్ళు పోటీదారులు కదా. సిపిఎం ఈరన్న అనే వ్యక్తి చాలా పెద్దవాడు, ఆయన వయసులో పెద్దవాడు, ఆయన గౌరవిస్తాం. సెకండ్ అన్న 2 సార్లు కౌన్సిలర్, ఆయన్ని గౌరవిస్తాం. రాజకీయంగా పోటీ మామూలుగా ఉంటుంది, ఎట్లయినా ఎవరైనా చేస్తారు, ఎవరో గెలుస్తారు. అది ప్రజా నిర్ణయం, దైవ నిర్ణయం. అది ప్రజా నిర్ణయం, దైవ నిర్ణయం. ఒక మనిషిని నీకు పోటీగా వచ్చినాడు అని నీకు పోటీ లేరు అంటే, మొన్న ఒక పిల్లోడు పోటీ చేసినాడు, శంకర్ అనే పిల్ల, వాళ్ళ బంధువుల పిల్లోడే. ఆ పిల్లోడు కూడా బాగా కష్టపడినాడు, మంచి ప్రజాదరణ ఉందని. ఆ పిల్లోడికి మేము గవర్నమెంట్లో ఉన్నాము, ఆ రోజు మాకు మ్యాండేట్ ఉంది, మేము గెలుస్తామని మాకు తెలుసు. ఆ రోజు తిరిగినాడు మా ఇంట, గవర్నమెంట్లో ఉన్నప్పుడు తిరిగినాడు.
మేము గవర్నమెంట్లో లేకున్నట్లు ఎలక్షన్ చేసినప్పుడు మేము గెలిచినప్పుడు లేడు. మాకు ఏమీ చేయలేడు అని చెప్పినాడు. మీ వెనక తిరిగినాం, మాకు ఏమీ చేయలేదు ఇల్లు అని చెప్పినాడు. సో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ద్వారా మార్కెట్ యార్డ్లో వర్క్కి ఎక్కించినాం ఆ పిల్లోడిని. ఈ పిల్లోడు కూడా ఆ పిల్లంతో తిరిగేవాడు. ఈ పిల్లోడు కూడా దానికి సాక్ష్యంగానే ఉంటాడు. ఇక్కడ ఉండే వాళ్ళు సాక్ష్యంగా ఉంటారు, ఆయన మనస్సాక్షికి సాక్ష్యం ఉంటుంది. గేర్లో ప్రతి ఒక్కరికి తెలుసు. మార్కెట్ యార్డ్లో వర్క్కి ఎక్కించినాం, కాంట్రాక్ట్ బేసిక్ వర్క్. అక్కడ 6 months 7 months 8 months వర్క్ ఉంటుంది, ఒక 3-4 months వర్క్ ఉండదు. మార్కెట్ యార్డ్ అంటే అది అందరికి తెలిసిన విషయం. అలా చేసుకున్నాడు, అలా బాగానే ఉన్నాడు. మొన్న పాప బాగా చదువుపోయింది, విద్యావంతురాలు కూతురు. అన్న ఇట్లా సీట్ ఒక 1 year బ్యాక్ ఇట్లా సీట్ వచ్చింది, ఆ డబ్బులు లేవు, మాతో నా పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది అంటే 1-2 years బ్యాక్ ప్లస్ ఆయన దయతలిచి ఆయన పెద్ద ఆయన 50,000 ఇచ్చినారు. మా పెద్ద ఆయన 50,000 ఇచ్చినారు దయతలిచి. మేము 50,000 ఇచ్చినాం. మేమేం ఊకే ఇవ్వలే, మేము ట్రాన్స్ఫర్ నోట్ రాసుకున్నాము. అన్న నువ్వు వడ్డీ వేద్దప్పా, ఇచ్చిన డబ్బులు ఇచ్చేసాయి అని మేము ఆయనకి 50,000 ఇచ్చినాం. ఆ విషయం ఆయన నిన్న చెప్పినాడు. 50,000 ఇచ్చినాడు, నాకు కూడా నాతో పెట్టుకోవాలా అని అనిపిస్తుంది. నేను గేర్లో చాలామందికి సాయం చేసినాం, వాళ్ళందరూ నాతోనే ఉంటారా? గేర్లో చాలామందికి సాయం చేసినాము, వాళ్ళందరూ నాతో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇస్తానా? వాళ్ళ కష్టం వచ్చింది, వేరే పార్టీ వాళ్ళకు కూడా ఇచ్చినాం, తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇచ్చినాం. వాళ్ళ కష్టం వచ్చింది, ఇంట్లో సంసారం నిలబడుతుంది, ఇంట్లో ఫంక్షన్ ఉంది అని ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఇచ్చినాం, పిల్లలు చదువు కోసమే అని వచ్చింటారు. ఆ పిల్లోనికి ఇవ్వాలి, వాడు ఇబ్బంది పడుతుంటాడు, ఇవ్వకపోతే ఎట్లా? నిన్న కూడా ఒక పిల్లోడు వచ్చినాడు, మామ నాకు చాలా ఇబ్బంది ఉంది, ఇప్పుడు నా కొడుకు అక్కడ సీట్ వచ్చింది, నాకు ఒక 50,000 కావాలంటే నిన్న కూడా ఒక 50,000 ఇచ్చినాం. అట్లా చదువులకి ఏమైనా ఇంట్లో సమస్యలు వస్తే వడ్డీ లేనట్లు తెచ్చేయండి అని ఇస్తాం, ఒక 50,000 వరకు ఇస్తాం. అది 1 లక్ష 2 లక్షలు అయితే మాకు కూడా ఇది. ఇంకొక విషయం చెప్పినాడు, నాకు ఏడో బంగ్లా ఉందంట. నాకు అంబేద్కర్ నగర్లో ఉండేది ఒకే ఇల్లే. ఏడన్నా బంగ్లా చూపిస్తే వాళ్ళు, నేను అంబేద్కర్ నగర్ కొంచెం దాన్ని రిలీవ్లో పెట్టుకొని మా పిల్లలు చదివిన పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలన్నా అక్కడ బంగ్లాలో పెడదామని, మాకు ఆ బంగ్లానే చూపించమని చెప్పండి అని వాళ్ళని వేడుకుంటున్నాను. నా పేరు తాయన్న, ఆదోని 17వ వార్డు ఇన్ఛార్జ్, వైఎస్ఆర్సీపీ.